నిన్న కువైట్ ప్రసాద్ వాళ్ళ పాపకు జరిగిన విషయంలో అతను వీడియో పెట్టాడు. నేనే చంపాను ఆ ముసలతన్ని అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం. నాకు అందరూ సపోర్ట్ చేయండి అని అనగానే సోషల్ మీడియా మొత్తం ప్రతి ఒక్కరూ అతనికి వీడియోలు చేసి నువ్వు చేసింది కరెక్ట్, ఒక తండ్రిగా నువ్వు బాగా చేసావు, నీ ప్లేస్లో నేనున్నా అదే పని చేసేదాన్ని, నువ్వేం బాధపడకు, మేమందరం సపోర్ట్ చేస్తామని ఇలా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేశారు. అయితే ఇప్పుడు ఏమైంది, అతను నేను ఇండియాకు వస్తున్నాను, నేను పోలీసులకి లొంగిపోతాను, జరిగిన విషయం చెప్తాను అని అనగానే ఇండియాకు వచ్చాడు. అలాగే పోలీసులు ఎలా అయితే అతన్ని పట్టుకున్నారు, మొత్తానికి అతన్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు వాళ్ళ బాబాయ్ కొడుకు చిన్నాన్న కొడుకు ఎవరో సపోర్ట్ చేసినందుకు అతన్ని పట్టుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి చేశారు కాబట్టి. అలాగే వీటికన్నిటికీ కారణం వాళ్ళ భార్య అయినందుకు వాళ్ళ భార్య మీద కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ఎలా అయితే తల్లి తండ్రి ఇంకొక వ్యక్తి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి లోపల వేశారు. ఇదేమీ మామూలు చిన్న విషయం కాదు కదండి. ఒకరిని హత్య చేయడము అని అంటే అది మామూలు విషయం కాదు. పైగా మా భార్య వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదని ఇతను చెప్తున్నాడు. పోలీసులేమో అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ అలాంటి జరగలేదు, మేము విచారించాము, ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా అక్కడ సాక్ష్యం అనేది లేదు. పైగా ఇంకొక వీడియో అయితే వైరల్ అవుతుంది, న్యూస్లో వస్తుంది. ఈ ప్రసాద్ వాళ్ళ భార్య అంటే ప్రసాద్ వాళ్ళ మామ ఎవరైతే ఉన్న చంద్రకళ భార్య వాళ్ళ నాన్న మాట్లాడుతూ అంటున్నారు, ఒరే నీ కూతురు మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలు వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టేవరా, అది తప్పు కదా, ఎందుకు చూస్తారు, ఎవరైనా 4 రోజులు చూస్తారు, 10 రోజులు చూస్తారు, మొత్తం నీ కూతురుని వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇష్టం ఉండద్దా, నువ్వు పోయి ఎక్కడో నీ మొగుడు పిల్లలు ఇద్దరు సంపాదించుకుంటా ఉంటే వీళ్ళకి ఏం పట్టింది, ఎందుకు చూస్తారు, నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు కూడా పెట్టుకుని వెళ్ళాలి, ఈ వేళ ఇంకొకరి మీద ఎందుకు నిందలేస్తున్నావు అని ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్టేనండి, పెద్ద ఆయన చెప్పింది కూడా. నీ కూతురు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టాలండి? నీకు పచ్చడి మెతుకులు నీకు అంత కష్టంగా ఉంటే పచ్చడి మెతుకులు తినన్నా సరే మన పిల్లల్ని మనం పెంచుకోవాలి. సరే లేదు ఇంకా కుటుంబం కడవాలి అని అనుకుంటే భార్యను వదిలిపెట్టి భర్త వెళ్ళి అక్కడ సంపాదించుకోవాలి. తల్లిని వదిలిపెట్టేస్తే తల్లే చూసుకుంటుంది కదా పిల్లల్ని. అది మానేసి చెల్లెలు ఇంట్లో పెట్టి, అమ్మ ఇంట్లో పెట్టి, వాళ్ళ ఇంట్లో పెట్టి, ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరి పిల్లల్ని కూడా ఎవరింట్లోనూ పెట్టకూడదు. మా తమ్ముడు చూస్తాడు, మా అక్క చూస్తుంది, మా చెల్లి చూస్తుందని ఇలాంటివి పెడితే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు అక్క చెల్లెల మధ్య కూడా గొడవ వచ్చింది ఈ పాప గురించి. ఆ గొడవనే ఇప్పుడు ఇలా పెద్దవయ్యాయి, ఆఖరికి ఇప్పుడు ఈ పరిస్థితి దాకా వచ్చింది. ముందు ఆ పాపను మాత్రం మచ్చ తెచ్చేలాగా చేసేసారు అందరూ. నిన్న వచ్చిన వీడియోల్లో అయితే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే వాళ్ళ పాప తాత ఎక్కడ చేసేసాడమ్మా అంటే అమ్మాయి ఇలా చెప్తూ ఉంది. మనం అందరం అది చూసి ఈ పాప చెప్పింది నిజమే అనిపించింది చూడగానే. కరెక్టే, చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు అనుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ వైరల్ అయిన వీడియో ఇంకో వీడియోలో అయితే నేను ఆడుకుంటుంటే తాత మామూలుగా వచ్చి క్యాజువల్గా వచ్చి తగిలింది, తాత నన్ను ఏం చేయలేదు, నన్ను ఏం ముట్టుకోలేదు, నన్ను ఏం అనలేదు అనేసి మళ్ళీ అదే పాప చెప్తుంది. ఒకవేళ మరి ఈ పాపని ఎవరైనా ఎందుకమ్మా ఇలా గొడవలు పెద్దవి అయిపోతే ఎవరు అడిగినా నువ్వు ఇలాగే చెప్పని ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఆ పాపకి చెప్పారా లేదా బెదిరించారా ఏమన్నా చేశారా? మరి ఆ పాప ఏడ్చుకుంటూ అలా చెప్తుంది. నిన్న అలా చెప్పింది, ఈరోజు ఇలా చెప్పింది. ఏది నిజమని అనడానికి సాక్ష్యం లేదు. పైగా ఆ చేసిన వ్యక్తి ఏమన్నా ఉన్నాడా పోని పిలిచి విచారణ చేద్దామని అంటే అతను లేడు. లేనప్పుడు ఇంకా పోలీసులు ఎవరేం చేయగలరండి? ఇప్పుడు కేసులు పెట్టిన కోర్టులకు వెళ్ళినా అక్కడ సాక్ష్యాలు అనేవి అడుగుతారు ఏ ఒక్కరినైనా సరే. అది చూపించడానికి మన దగ్గర ఏమీ లేదు. వీళ్ళ కుటుంబంలో ఉన్న గొడవల్ని ఈ రకంగా చూపించారు, కక్ష కట్టి ఇలా చేస్తున్నాడు అని ఇప్పుడు అతన్ని కూడా అంటున్నారు. నిజంగా ఏ తండ్రి కూడా వాళ్ళ కూతురు గురించి అయితే ఎవరు అలాగ చెప్పుకోరు. నిజంగా ఫేమస్ అవ్వాలని కూడా ఎవరో చెప్పుకోరు. నేను నిన్ననే చెప్పా, యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని ఇలా చేసి జైలుకి వెళ్ళే పరిస్థితి ఎవరో తెచ్చుకోరు. కానీ అతను చెప్పింది ఒకవేళ నిజమైనా కూడా ఇక్కడ చూపించడానికి ఏమీ లేదు. కరెక్ట్గా అతను చేసిన తప్పు ఏంటి అని అంటే కేసు పెట్టాలి. అలా కూతురు ఆ మాట చెప్పినప్పుడు వెంటనే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఉండి ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఆ పని చెయ్యాలి. అది చేయడం మానేసి భార్యను పంపించి నువ్వు కేసు పెట్టు అని అంటే అది భార్య వెళ్ళినా కూడా అక్కడ ఏమీ జరగలేదు, అక్కడ సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఇతను రాకుండా ఇలా చేసి ఇప్పుడు కేవలం అతను చంపడానికి దుబాయ్ నుండి వచ్చేసి ఇవన్నీ చేయడం ఏంటో సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఇప్పుడు
అతను ఏంటంటే చేసిన తప్పు ఏంటంటే ఇలా జరిగినప్పుడు అతన్ని ఏమీ చేయకుండా కువైట్లోనే ఉండి ఒక వీడియో చేసి నా పాపకి ఇలా జరిగింది మీరు అందరూ సపోర్ట్ చేయండి అని అంటే ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసేవారు. కానీ ఇతను సొంత నిర్ణయం తీసేసుకొని అతను చెయ్యాల్సిన పని చేసేసి అతన్ని వేసేసి తీసేసి ఇవన్నీ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత మనకు వచ్చి సోషల్ మీడియాకి వచ్చి నేను ఇలా చేశాను నన్ను కాపాడండి అని అన్నట్టు చెప్పినట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు విషయాలు ఏంటనేది మనకు బయటకు పడుతున్నాయి. ఇంకో వ్యక్తితో కలిసి ఇలా వాళ్ళ బాబాయ్ కొడుకుతో కలిసి ఇలా చేశాడు అని. కాబట్టి అందరూ ఒక తండ్రిగా నువ్వు చేసింది మంచి పని అని మనం చప్పట్లు కొట్టి బాగా చెప్తున్నాం. కానీ కొన్ని చట్టాలని మనం చేతిలో తీసుకోవడానికి లేదు, కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవడానికి లేదు. అవి జరిగే వరకు కూడా మనం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల మీద ఇన్ని జరిగాయండి. ఆ జరిగినప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఇష్టం వచ్చినట్టు వాడిని చంపేయాలి, వాళ్ళని ఇచ్చేసేయాలి, వాడిని బతకనివ్వకూడదు అనేసి మనం కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం ప్రతి ఒక్కరం కూడా. కానీ ఆ పని మనం చేయగలమా? చేయలేము. పైగా చేయనివ్వరు కూడా. పోలీసులు కూడా ఏం చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. కానీ మనకు అప్పు చెప్తారా? అంటాం ఇచ్చేయండి మేమే చూసుకుంటాం వాడి సంగతి, తన్నేస్తాం, పీకేస్తాం, లాగేస్తాం అంటాం. కానీ ఆ పని మనం చేయకూడదు. రూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చట్టాలను గౌరవించాలి. కాబట్టి అది వాళ్ళే చట్ట ప్రకారం కోర్టుల ద్వారాగా వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనేది శిక్షలు అనేవి వాళ్ళే వేస్తారు. కానీ మనం చేయడానికి లేదు. ఎందుకంటే ఆవేశంలో కోపంలో మనం అలా మాట్లాడేస్తాం. కానీ ఇతను చేసిన తప్పు ఏంటి అని అంటే అతను సొంత నిర్ణయం తీసుకుని చేసేసుకున్నాడు ముందే ఇలా చేయాలని. నాకు ఎవరు న్యాయం చేయట్లేదని అతని దారిని అతను చేసేసాడు. అది అతనికి శిక్ష ఇయ్యాలా ముసలతనికి ఏంటి అనేది కోర్టులు పోలీసులు అవి చూసుకోవాలి. వాళ్ళకి అప్పచెప్పడం మానేసి ఇతను చేశాడు. ఈవేళ ఏమైందండి, ఆ పాప అన్యాయం అయింది ముందు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ జైల్లోకి వెళ్ళారు. సంపాదించుకునే ఒక్క రూపాయి కూడా రాకుండా చేసుకునే పనిని చెడగొట్టుకున్నారు. కడుపుకి వచ్చే రూపాయిని కూడా తినే అన్నంలో దుమ్ము కొట్టుకున్నట్టు అయ్యింది. అతను చేసుకునే పని లేదు. ఈ పిల్లలు అనాథం కింద చేసేసారు. ఇప్పుడున్నది బంధువుల్లో ఇంత రచ్చరచ్చ జరిగిన తర్వాత ఆ బంధువులు కూడా ఎవరో పట్టించుకోరు. మాకెందుకు వచ్చింది మా అబ్బాయి మాకెందుకు వచ్చింది అన్నట్టు దూరంగా ఉంటారు. ఆ పాపే కదండి అన్యాయమైంది. నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే అసలు ముందే అలా అతన్ని నువ్వే పని నిర్ణయాలు తీసుకోకుండా వచ్చి కంప్లైంట్ ఇచ్చుంటే ఈ పాటికి దాని దారిన జరిగేది. నీ భార్యని ఇక్కడ పెట్టి పాపను చూసుకో, ఇంకెవరింట్లోనూ పెట్టకని అతను భార్యను వదిలిపెట్టి ఆ పాపను చూసుకోమని అని ఉంటే అసలు ఇంత గొడవ జరిగేది కాదు. కానీ అతను తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని ఏదో చేద్దామనుకుని ఏదో చేసేసి ఈవేళ తన కన్న బిడ్డకే తను దూరం అయిపోయాడు. చూడండి ఎంత మచ్చ, పెద్ద మచ్చ తీసుకుని ఇప్పుడు నీ పాప మీద పడిన మచ్చ కంటే కూడా నువ్వు చేసిన మచ్చ ఇంకా ఎక్కువైంది. ఒక వ్యక్తిని ఇలా చేసావు అని అనగానే నీ మీద ఎంత మచ్చ పడిందో చూసారా? ఏదో చేద్దామనుకుని ఇంకేదో జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా చట్టాలను మన చేతిలో తీసుకోకూడదు. ఏదైనా జరిగింది అని అన్నప్పుడు ఆ భార్య కంప్లైంట్ ఇమ్మన్నప్పుడు అదే ప్లేస్లో నువ్వు వచ్చి ఇచ్చి ఉంటుంటే అతనికి నిజంగా ఈ రోజున ఏమైనా న్యాయం జరిగి ఉండేది. అతను బతుకుని ఉంటే ఈవేళ ఏంటి విషయాలు అనేవి తెలిసేవి. ఇప్పుడు అసలు వ్యక్తే లేడు అక్కడ. లేనప్పుడు ఈ పాప మాటలు నిన్న ఒక వీడియోలో ఒక రకంగా చెప్పింది, ఈరోజు వీడియోలో ఒక రకంగా మాట్లాడుతుంది. కానీ ఇందులో ఏది నిజమనేది తెలియదు. ఫస్ట్ ఏది ఏమైనా కూడా ఈ పాప అనాథ అయ్యింది. ఫస్ట్ పాప మీద మచ్చ వచ్చింది. అలాగే వీళ్ళు చూస్తే వీళ్ళ బతుకులు కష్టపడే రూపాయిని కూడా చెడగట్టుకున్నట్టు అయిపోయింది. ఈవేళ ఒకరికొకరు సంబంధం లేకుండా చూసారా దూరాలు ఎలాగైపోయారో. ఇప్పుడు ఎంత బాధ అండి ఇది. ఇప్పుడు అతను సాధించింది ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధించాడు అతను? ఏదైనా సరే చట్ట ప్రకారం వెళ్ళుంటే అతనికి న్యాయం జరిగేదేమో. అన్ని సొంత నిర్ణయాలు తీసేసుకుని చేసేసి ఈవేళ నాకు న్యాయం చేయండి మీరు అందరూ అని అంటే ఎవరు చేస్తారు చెప్పండి? చెప్పడానికి అతను చేసింది కరెక్టే అని మనకు అనిపిస్తుంది. కానీ మనం సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. మనం చట్టాలను గౌరవించాలి. కాబట్టి ఆ ప్రకారం వెళ్ళాలి. కానీ ఎవరు కూడా ఏది చేసేయకూడదు. ఈవేళ చూసారు, ఇప్పుడు మాట్లాడగలరా ఎవరైనా? సోషల్ మీడియా వాళ్ళు ఇంతమంది వీడియోలు చేసి నువ్వు చేసింది కరెక్టు, నీ ప్లేస్లో నేనున్నా అదే పని చేస్తానని అనేసాం కోపంలో ఆవేశంగా. కానీ ఇప్పుడు అతనికి సపోర్ట్ చేసి మనం వెళ్ళి మాట్లాడి అతను చేసింది కరెక్ట్ వదిలేయండి అని అనగలమా? మనం చేస్తారా? వదిలేస్తారా అతన్ని? జరగవు. అవి జరగవు. కోర్టులు అన్నప్పుడు వాటికి సాక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తే కానీ ఏది జరగవు. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన అతని కుటుంబం ఈవేళ కష్టాల్లోకి వెళ్ళిపోయింది. సంపాదించుకునే రూపాయిని కూడా చెడగొట్టేసుకున్నాడు. పిల్ల మీద మచ్చ వేశాడు. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా బంధువుల్లో కూడా అతను ఇంకా విరోధాలు పెంచుకుని దూరం చేసుకున్నాడు. అతని జీవితాన్ని అతనే నాశనం చేసుకున్నాడు అనిపించింది నాకైతే. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. అలాగే అతను సపోర్ట్ చేశారు. కానీ చట్ట ప్రకారం ఒక చట్టం అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్ళమని చెప్పాల్సింది మనం ఎవరైనా సరే. కానీ
ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల పాపం ఈవేళ పాపని ఎవరు చూస్తారండి? పాపం గొడవలు అసలే బంధువుల్లో గొడవలు వచ్చాయి. తల్లిదండ్రులు చూస్తే ఇలా పరిస్థితి ఏంటి చూడండి. ఇప్పుడు అదేం చిన్న విషయం కాదు. సరే రేపు ఎప్పుడో బెయిల్ మీద వచ్చేస్తాడు అని అనడానికి ఇది ఎన్ని రోజులు పడుతుందో, ఏం జరుగుతుందో ఏంటో, ఎవరు పట్టించుకుంటారో, ఇవన్నీ కొంచెం ఆలోచించాల్సిన విషయాలే. తొందరపడి ఆవేశంలో కూడా ఏది కూడా చేయకూడదు. ఇతనిలాగా మాత్రం ఎవరో చేయొద్దు. అలాగే మనం సొంత నిర్ణయాల మీద మనం చెప్పేయకూడదు ఏది కూడా. ఎందుకంటే రెండు సైడ్లో చూడాలి, కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలంటాం. మనం ఇతను చెప్పిందే విన్నాం, కానీ అవతల ఇంకోటి ఏం జరిగింది అనేది అక్కడ సాక్ష్యాలు ఏం లేవు. మనం అనేయడానికి ఒప్పుకోవడానికి ఇతను చెప్పింది నిజమా లేదా అని అనడానికి కూడా మన దగ్గర ఏమీ ఆధారాలు లేవు. కాబట్టి కోర్టులు అలాంటివన్నీ పరిశీలిస్తాయి. కాబట్టి మనం ఏం చేయడానికి లేదు. కానీ ఈవేళ ఆ కుటుంబం ఏంటో కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఏంటో చేతులారా వాళ్ళ జీవితాలని పాడు చేసుకున్నారని అనిపించింది. ఆ పిల్ల లైఫ్ కూడా పాపం, పాప లైఫ్ కూడా ఇదైంది. పాపం ఎవరూ లేకుండా అనాథలాగా అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తొందర నిర్ణయాలు తీసుకోకండి. పాపం అతను ఏంటో ఎలా ఆలోచించాడో మరి నాకైతే అర్థం కాలే. కొంచెం తొందరపడ్డాడు, చాలా తొందరపడ్డాడు. కాబట్టి ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.